మీరు చూస్తున్నారు స్వాతి క్రియేటివ్బర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన స్వాతి క్రియేటివ్బర్ ఫ్యామిలీ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చేసరికి పండుగ అయిపోయి ఉంటుంది. మరి మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అనేది నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ పాటికి పండుగ సెలబ్రేట్ చేసుకుని ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. మరి అందుకే మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను ఆ పండుగ వైబ్స్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దామని అండ్ మీ పండుగను మళ్ళీ గుర్తు చేయడానికి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకి నేను ఎవరో తెలియకపోతే నా పేరు స్వాతి, మన ఛానల్ పేరు స్వాతి క్రియేటివ్బర్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరియు గుడికి వెళ్ళగానే గంట ఎలా అయితే కొడతారో మన ఛానల్లో వీడియో పెట్టగానే మీకు రావాలంటే ఛానల్ గంటను కొట్టాల్సిందే. అదేనండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అలా అప్లోడ్ చేయగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నా ముందు వీడియోస్ చూసుంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, మాది ఒక విలేజ్ అని. మాది భీమవరం పక్కన చిన్న పల్లెటూరు. బేసిక్గా సంక్రాంతి అనగానే భీమవరం మరియు కోనసీమ బాగా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఈ పండుగ అంత ఫేమస్. మరి ఇది మా ఇంటి ముందు ఇక్కడ డేవిడ్ చక్కటి చిక్కటి పేడ తీసుకొచ్చి చక్కగా కల్లాపు చల్లుతున్నాడు. ఎందుకంటే సాయంత్రం రంగురంగుల ముగ్గులు పెట్టాలి కాబట్టి. రేపు భోగి అనగా ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు ఈ మధ్య ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్న నాస్టాలజిక్ ఫీల్ మరియు యాస్థెటిక్ ఫీల్ ఈ ఒక్క వ్లాగ్ చూస్తే మీకు అనిపిస్తుంది. ప్రతిదీ మ్యాక్సిమం క్యాప్చర్ చేసి కవర్ చేశాను. ఈ ఫెస్టివల్ ప్రతి ఇంట్లో 10 రోజుల ముందే మొదలైపోతుందండి. పండుగ పేరు చెప్పి ఇల్లంతా దులిపేసి కడిగేసి ఉతికి ఆరేసేస్తారు. మా అమ్మ అయితే ఎప్పుడు వాడని అటుకు మీద ఉన్న సామానం కూడా తీసి కడిగించి ఆరబెట్టి మళ్ళీ పైన సర్దేస్తుంది. ఎందుకమ్మా అంటే వినదు. మళ్ళీ సంక్రాంతికి తీసి కడగడానికి తప్ప ఎప్పుడు యూజ్ చేయదు. మరి మీ అమ్మలు కూడా ఇంతేనా, ఇలానే చేస్తారా? నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూసారా, మా ఇంటిని చక్కగా పొదరిల్లులాగా రెడీ చేసేసాం. నేను మా చెల్లి కలిసి డెకరేట్ చేసాం. మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా డెకరేట్ చేసాము. ఫెస్టివల్ అనగానే మెయిన్ ఇంపార్టెంట్గా చేయవలసిన థింగ్ ఏంటంటే గడపలకి పసుపు రాయటం. ఇక్కడ మా మమ్మీ గడపలకు పసుపు రాస్తూ ఉంటే చెల్లి వెనకాల బొట్లు పెట్టుకుంటూ వచ్చింది. ఇలా పండుగ అంటే అందరూ అన్ని పనులు పంచుకుని చేసుకుంటేనే బాగుంటుంది. వచ్చామా వెళ్ళామని కాకుండా మీరు కూడా మీ అమ్మలకి హెల్ప్ చేయండి. ఇది అబ్బాయిలకు కూడా అప్లికబుల్. దెర్ ఈజ్ నో జెండర్ డిస్క్రిమినేషన్. మాకు బాగానే చెప్తున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు, ఖాళీగా తిరుగుతూ వీడియో తీస్తున్నావు అనుకుంటున్నారేమో. నేను చేయాల్సిన పనులు ఆల్రెడీ చక్కబెట్టేశాను. సో పండగ అంటేనే అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి కాబట్టి మీరు కూడా మీ అమ్మలకి హెల్ప్ చేయండి. అరే మా అబ్బాయి వచ్చాడు, మా అమ్మాయి వచ్చింది, ఎంత హెల్ప్ చేసిందో తెలుసా పండుగ టైంలో అని ఎంతో హ్యాపీ అయిపోతారు. చాక్ పీస్తో పెడితే ఎక్కువ రోజులు ఉండవని చెప్పి మా మమ్మీ వైట్ పెయింట్తో ముగ్గులు పెట్టారు. మా ఇంటి ఫ్రంట్ కారిడార్లో చాలా చక్కగా నీట్గా వచ్చాయి కదా. నడుం పడిపోయేలా ముగ్గులు పెట్టేద్దామన్నా కూడా ఫ్రంట్ సరిగా ప్లేస్ లేదు కాబట్టి మేము చిన్న చిన్న క్యూట్ ముగ్గులే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే రోడ్డు మీద ఎంత పెద్ద పెద్ద ముగ్గులు పెట్టినా వెలను ఉండవు కాబట్టి అటు ఇటు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. సరే, ముగ్గులు వేసుకుంటూ ఈ పండుగ ప్రత్యేకత ఏంటి అనే విశేషాలు తెలుసుకుందాం. ఫస్ట్ జరుపుకునేది భోగి కాబట్టి భోగి రోజున ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువులను వేయడం అనేది పాతకాలం నుండి వస్తున్న ఆచారం. ఇలా చేస్తే ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంతా పోయి
పాజిటివ్ ఎనర్జీ వచ్చి అందరికీ మంచి జరగాలని చేస్తారన్నమాట. అదే రోజు చాలామంది ఇళ్లలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వారికి భోగి పండ్లు పోస్తారు. భోగి పండ్లు అంటే రేగు పండ్లు అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో జుజూబీ అంటారు. సో ఇలా చేయడం వల్ల కూడా పిల్లలపై ఏదైనా నెగిటివ్ ఆర్ ఈవిల్ అయి ఉంటే రిమూవ్ అయిపోతుందని నమ్ముతారు. రిగార్డింగ్ దిస్ వీ హ్యావ్ స్టోరీ ఆల్సో. అదేంటంటే శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదిరీ ఫలాల్ని కురిపించారని పురాణాలు చెప్తున్నాయి. సో దానికి ప్రతీకగా ఈ భోగి రోజున పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చిందట. అండ్ ద సెకండ్ డే వి సెలబ్రేట్ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అని ఎందుకు అంటామంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని అంటారు. ఇలా ఇయర్లో సూర్యుడు 12 రాశుల్లోనే సంచరిస్తాడు. అయితే ధనుర్రాశి నుంచి మకర రాశిలో అడుగుపెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అప్పటి వరకు దక్షిణ దిక్కుగా అంటే సౌత్ వైపుగా ప్రయాణించిన సూర్యుడు తన డైరెక్షన్ మార్చుకుని ఉత్తర దిక్కుగా అంటే నార్త్ వైపు సంచరిస్తాడట. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా పిలుస్తారు. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు. అందుకే మకర సంక్రాంతిగా పేరు వచ్చింది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాల్లో ఉందట. అందుకే ఆ రోజున పితృదేవతలను తలుచుకుని వారికి భోజనం పెడతారు. ముఖ్యంగా ఇది రైతులకు చాలా ఇష్టమైన ఫెస్టివల్. ఎందుకంటే పంట అంతా పండి చక్కగా చేతికి వస్తుంది కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే కొత్త బియ్యం తింటే డైజెషన్ సరిగా ఉండదని డైలీ బేసిస్లో మనం పాత బియ్యమే తింటూ ఉంటాం కదా. అందుకే సంక్రాంతి రోజు కొత్త బియ్యంతో క్షీరాన్నం, పరమాన్నం, అదేనండి పొంగల్ అంటారు కదా ఇంగ్లీష్లో, అవి వండుతారన్నమాట. అంతేగాక వాటిని నానబెట్టి పిండి ఆడించి బెల్లం పాకం పెట్టి అరిసెలు అయ్యి వండుతారు. ఇలా తింటే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదట. సో ఇలా రకరకాల పిండి వంటలు వండి దేవుడికి నైవేద్యం పెడతారు. సో దట్ పంట సక్రమంగా టైంకి అందినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తారన్నమాట. ఇట్స్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద గాడ్. అండ్ ద థర్డ్ డే వచ్చి కనుమ. ఇది పశువుల పండుగగా కూడా పిలుస్తారు. పంట టైంకి చేతికి రావడానికి రైతులతో పాటు పశుపక్షాదులు కూడా పంట పండడంలో హెల్ప్ చేశాయని గట్టిగా నమ్ముతారు. అందుకే కనుమ రోజు పశుపక్షాదులకు ఇష్టమైన ఆహారాన్ని పెట్టి సంతోషింప చేస్తారు. ఇదివరకంటే అందరికీ ఆవులు, ఎద్దుల బండ్లు ఉండేవి కాబట్టి వాటిని పూజించి కనుమ రోజున రెస్ట్ ఇచ్చేవారు. కాలక్రమేణా అదేమైందంటే అప్పట్లో ఎద్దుల బండ్లు అంటే వాహనం కదా. సో ఈ రోజున వాహన పూజ చేయాలి అన్నమాట అని ప్రజెంట్ ఉన్న వెహికల్స్ కూడా పూజలు చేస్తున్నారనమాట. మీకు అర్థమవుతుందా? సో నాకు తెలిసింది నేను చెప్పాను. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ గైడ్ మీ. చూసారా కబుర్లు చెప్పుకుంటూ చక్కచక్క ముగ్గులైతే ఎలా పెట్టేశామో. మేము పెట్టిన ముగ్గులు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ టు కమెంట్. అప్పటికే టైం చాలా అయిపోయింది. అందుకే ఇంకా నైట్ పడుకునే ముందు చిన్న చిన్న కోన్ డిజైన్స్ పెట్టుకుని నిద్రపోయామన్నమాట. మేడం గారు come to the frame closed. ఇది వచ్చేసి భోగి రోజునండి. ఎర్లీ మార్నింగ్ లేచి అందరం నలుగు స్నానాలు చేసేసి పూజలు కూడా చేసేసుకుంటున్నాం. ఇప్పుడైతే హరిదాస్ గారి కోసం వెయిటింగ్ మాట.
నమ శివాయ శివ 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 నమ శివాయ. సో హరిదాస్ గారు అయితే ఊర్లోకి బయలుదేరిపోయారు. రిటర్న్ వచ్చినప్పుడు ఆపుదామని ఇంకా వెళ్ళేటప్పుడు ఆపలేదన్నమాట. సరే ఈలోగా ఎక్కడైనా భోగిమంట ఉందేమో అని చూద్దామంటే ఎవరింటి దగ్గర వాళ్ళు చిన్న చిన్న భోగిమంటలు వేసుకున్నారు కానీ పెద్ద భోగిమంట అయితే వేయలేదు. మా చిన్నప్పుడైతే పెద్ద పెద్ద భోగిమంటలు వేసేవారు, స్ట్రీట్కి ఒకటి అలాగా. సో చిన్నపిల్లలంతా కూడా అక్కడికే వెళ్ళి భోగిదండలు అయితే వేసేవాళ్ళు. ఇది మా పెద్దమ్మాయిల ఇంటి దగ్గర చిన్నగా మంట అయితే వేశారు ఆవు పిడకలతోటి. చిన్నప్పుడైతే ఈ భోగిమంటల్లో కాచిన వేనీళ్ళతోనే స్నానం చేయించేవారు. ఇప్పటికీ చాలా మంది అదే ట్రెడిషన్ అయితే ఫాలో అవుతున్నారు. ఏదో శాస్త్రానికి ఒక మగ్గు వాటర్ అయితే కలుపుకొని చేసేస్తున్నారు అన్నమాట ఇప్పుడైతే. ఎవరికోసం అయితే హరిదాస్ తాత క్రిస్మస్ తాత చూసారా, హరిదాస్ తాత అంటుంది, క్రిస్మస్ తాత లాగా హరిదాస్ తాత అంట. శ్రీనివాస హరివేల్ మంగారాధుడైనావు శ్రీనివాసం. కృష్ణ వాసుదేవ కృష్ణ ఆకాశరాజు గల్లుడావో శ్రీనివాసం. కృష్ణ వాసుదేవ దండం పెట్టుకో. హరివేల్ మంగారాధుడైనావు. సో మేము హరిదాస్ గారిని వీడియో తీసుకుంటున్నప్పుడు ఆయన వాళ్ళ పాప నెంబర్ ఇచ్చి నన్ను ఈ గెటప్లో మా అమ్మాయి చూడలేదమ్మా పెట్టండి, హైదరాబాద్లో ఉండిపోయింది పండగకి రాలేదని అడుగుతున్నారన్నమాట. సరే పెడతామని చెప్పి ఇంకొన్ని ఫొటోస్ వీడియోస్ తీసామన్నమాట. నువ్వు పడవలేవు తీసుకెళ్ళి పడేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ పూరీలన్నీ ఈ పాపే తింటారు. సో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఇలాగా ఆవు పేడతో చేసిన గొబ్బొమ్మలు అయితే పెట్టుకుంటారు. సో ఇలా పెడితే లక్ష్మీదేవిని వెల్కమ్ చెప్పినట్ట. సో ప్రతి ఇయర్ కూడా మేము ఇలాగే పెడతామన్నమాట. ఇలా గొబ్బొమ్మలు మన ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ముందు పెట్టి పూజ చేస్తామన్నమాట. జనం ఏంటండి బాబు, ఒక్కొక్కరు ఒక్కో పుంజుని చంకనేసుకుని వచ్చేసారు పందేలేసేయడానికి. భీమవరం వెళ్ళిపోదామా, కోడి పందాలు ఆడేద్దామా అని ఎంఎస్ నారాయణ డైలాగ్ ఉంటుంది చూసారా. మరి భీమవరం అంటేనే కోడి పందాలకు పెట్టింది పేరు. కోడి పందాలు ఒకటే కాదండి, ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఇవన్నీ కూడా పోలీస్ పర్మిషన్తోనే జరుగుతాయి. ఇలా టెంట్స్ అవి వేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఈవెంట్ అయితే పెడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసే ఆట పేరు అయితే గుండాట అంటారు. నాకు తెలిసిందాలో కోడిపందాలు అండ్ ఈ గుండాట పేర్లే తెలుసు. మిగతా వాటి పేర్లు అయితే నాకు తెలీదు. మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. దీన్నైతే ట్రెండీగా లోకల్ విలేజ్ కజినో గేమ్స్ అంటున్నారు. అదే ఏదో ఒక నెంబర్ మీద బెట్టింగ్ కడతాము. ఒకవేళ మనం చెప్పిన నెంబర్ డైస్ మీద వస్తే మనకి మనీ డబ్బులు ఇస్తారు, లేదంటే మొత్తం మనీ గోవిందా గోవిందే. సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి సరదాగా ఆడొచ్చు, కానీ దాని మీదే సంపాదించాలి అనుకోకూడదు. ఇక్కడ చూసారా, రైతులు మొక్కలు నాటుతున్నారు. ఆల్రెడీ పంట చేతికొచ్చినా సరే వీళ్ళైతే రెస్ట్ తీసుకుంటలేదు. నెక్స్ట్ పంట కోసం మొక్కలు అయితే నాటేస్తున్నారు. అయినా రైతులు బాగుంటేనే మనం బాగుంటాం కదా. నాకు తెలిసి అన్నదాత సుఖీభవ అనే కన్నా రైతన్న సుఖీభవ అంటేనే బెటర్. ఎందుకంటే అన్నం దానం చేయాలన్నా రైతులు పండించాలి కదా. భోగి రోజు కదా, అందుకే మా ఇంట్లో ప్యూర్ వెజ్ అండి. అందుకే పచ్చి పులుసు అత్తేసర అన్నం అది వండారు. అత్తేసర అంటే తెలుసా ఇంతకేని? అత్తేసర అంటే పెసరపప్పు వేసి అన్నం వండితే అత్తేసర అంటారు. అండ్ జంతికలు బూర్లు ఇవన్నీ కామన్ కదా పండుగ అంటేని. మా భీమవరం సైడు భోగి సంక్రాంతి టైంలో అమ్మవార్లకి తీర్థాలు జాతరలు చాలా బాగా చేస్తారు 4 రోజుల పాటు. అలాగే ఊర్లలో ఇలా దేవుళ్ళని అయితే ఊరేగిస్తారు. మాకైతే శివాలయం ఉంది కాబట్టి శివుడిని ఊరేగిస్తున్నారు.
అలా భోగి రోజున సక్సెస్ఫుల్గా శివుని ఆశీస్సులతో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి పెద్ద పండుగ రోజునండి. పెద్ద పండుగ అంటే సంక్రాంతి. యూజువల్లీ సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా పిలుస్తుంటారు. భోగి రోజున ఏ గుడికి వెళ్ళలేదని చెప్పి మా మమ్మీ సంక్రాంతి రోజునైనా వెళ్ళండి అని పొద్దున్నే లేపేసి రెడీ అయిపోమంది. సో అందుకే ఆంజనేయస్వామి గుడికి అండ్ మా కులదేవత అయిన పెద్దాలింకమ్మ తల్లి గుడికి వెళ్ళామన్నమాట. సో రిటర్న్ వస్తుంటే అక్కడ కనిపిస్తున్న ఆంటీ అంకుల్ ఆపి హనుమాన్ చాలీసా చదవమన్నారన్నమాట. యూజువల్లీ ఎవ్రీ ట్యూస్డే వాళ్ళిద్దరూ కూడా 40 చాలీసాస్ చదువుతూ ఉంటారు. సాక్షాత్తు ఆ దేవుడే ఆపి చాలీసా చదవమన్నట్టు అనిపించింది. అందుకే కూర్చుని 3 చాలీసాలు చదివాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు డూ దట్ ఎట్ దట్ మూమెంట్. చెల్లి పులిహోర కలపవా అంటే ఏ పులిహోర అక్క, జనాలతో కలిపేదా లేక మనం తినేదా అని అడుగుతుంది. అలా ఉంటుందండి దాంతో ఎటకారం. అయినా గోదావరిలో అంటేనే ఎటకారానికి మమకారానికి మర్యాదలకి పెట్టింది పేరు కదండి. సంక్రాంతికి కొత్తగా పెళ్ళైన అమ్మాయిని అల్లుడిని అమ్మాయి తరపు వాళ్ళు ఫెస్టివల్కి పిలుస్తారండి. మీకు తెలిసే ఉంటుంది, ఎన్నో వీడియోస్లో చూసే ఉంటారు. ఎన్నో రకరకాల వంటకాలతో సంక్రాంతి అల్లుడిని మర్యాద చేశారని న్యూస్లో కూడా చూసే ఉంటారు కదా. మా గోదావరి మర్యాద మామూలుగా ఉండదండి. చీపురు పుల్లలో ఉన్న అల్లుడిని 3 రోజుల్లో గుమ్మడికాయలే చేసి పంపిస్తారు. ఆ దెబ్బతో 1 year పాటు జిమ్ముల చుట్టూ తిరగాల్సిందే. ఏ ఐటెం కూడా వదలకుండా పెట్టేస్తారండి. ఈదేవి, పాకేవి, ఎగిరేవి, అబ్బో చెప్పుకుంటూ పోతే ఆత్రేయపురం నుండి పూతరేకులు, కాకినాడ గొట్టం కాజాలు అంటూ ప్రాంతానికి ఫేమస్ అయిన వంటలన్నీ ఆకులోనే వడ్డిచ్చేస్తారు. మన అమ్మాయిని బాగా చూసుకున్నంత వరకు అల్లుడికి ఏ లోటు లేకుండా చూసుకుంటారండి. మరి తేడా వచ్చిందంటే బెండు తీయడంలో కూడా గట్టోలేనండోయ్. పండుగ పూట వైలెన్స్ ఎందుకు గానీ ఆకు నిండుగా వడ్డిచ్చేసారుగా, ఒక పట్టు పట్టేద్దాం పదండి. ఏంటి స్వాతి అప్పుడే నైట్ అయిపోయింది అని అనుకుంటున్నారా? ఆ రోజు ఇంకా వ్లాగ్ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది, ఎందుకంటే మధ్యలో ఫోటోషూట్ చేసుకున్నాం. అందుకే వ్లాగ్ కంటిన్యూ చేయలేదు అండ్ నైట్ నుంచి కంటిన్యూ చేశాను అనమాట. యాజ్ ఈ సెడ్ ఎర్లియర్, 2వ రోజు కూడా దేవుడు ఊరేగింపుకి వస్తాడని చెప్పాను కదా. సో అక్కడ అమ్మ, నేను, బాబాయ్, అన్నయ్య అందరం వెయిటింగ్ మాట దేవుడి కోసం. అండ్ దిస్ ఈజ్ 3rd డే అండి. 3rd డే అంటే కనుమ రోజున. సో కనుమ రోజున మీకు చెప్పాను కదా నైవేద్యాలు పెట్టుకుంటారు అమ్మవారికి అని. సో ఇక్కడ ఆల్రెడీ అన్నీ వండేసి రకరకాల పిండి వంటలు అన్నీ వండి మా మమ్మీ అమ్మవారికి నైవేద్యం చెల్లించేసింది. అమ్మవారికి తెలగపిండి అండ్ మునగాకు అంటే చాలా ఇష్టం అంట. సో అది కూడా వండి పెట్టింది. చెల్లిగాడు ఏంటది?
దాన్ని మురుతుంది. అలా కాసేపు కోడితో ఆడుకుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కోడికి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా రాస్తున్నారు. అమ్మవారికి చూపించే ముందు ఇలా పసుపు కుంకుమ అన్ని రాసి మెడలో వేపరొట్ట కట్టి అమ్మవారికి నైవేద్యం చెల్లిస్తారన్నమాట. ఇలా చేస్తే అమ్మవారు శాంతించి ఊరిని ప్రజల్ని చల్లగా చూస్తుందని నమ్ముతారన్నమాట. ఇది తాతల నుండి వస్తున్న ఆచారం. మీరు కొత్తగా దీనికి కాంట్రవర్సీస్ ఏం వెతకండి. వి ఫాలో ద ట్రెడిషన్ యాజ్ ఇట్ ఈస్, ద వే ఇట్ ఈస్. కనుమ రోజున మన బండికి కూడా పూజ చేసేస్తున్నాం ఇక్కడ. అండ్ మిగతా వెహికల్స్ అన్ని హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి వాటికి చేయడం కుదరలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ కుదిరితే అన్ని వెహికల్స్ ఒకే చోట పెట్టి పూజ చేయాలనుకుంటున్నాను. ఏంటి స్వాతి ఎప్పుడు చూసినా పూజలు వ్రతాలు వండుకోవడం తినటం ఇదేనా, ఇంకేమీ చూపించవా అని అనుకుంటున్నారేమో. టెక్నాలజీ మారిపోయింది, చాలా స్పీడ్ కల్చర్ వచ్చేసింది కదా అని చెప్పి మన పాత ట్రెడిషన్స్ అన్నీ మర్చిపోకూడదు అనేదే నా కాన్సెప్ట్ అన్నమాట. అందుకే ఎక్కువగా పూజలు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను నేను. మేబీ ఇలాంటివన్నీ కూడా కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మనం అందరికీ నచ్చేలా అయితే ఉండలేం కదా. మనకు నచ్చినట్టు మనం ఉండటమే లైఫ్ అంటేని. నా వరకు నేను అన్నిటిలో ఉండాలనుకుంటాను. అందుకే నేను ఇండియన్ కల్చర్ని వెస్ట్రన్ కల్చర్ని కూడా ఒకేలా చూస్తాను. ఇలా నాలా ఆలోచించే వాళ్ళు కూడా ఉండే ఉంటారు కదా గైస్. మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను కరెక్ట్ చెప్పానా రాంగ్ చెప్పానా అని. వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది కాబట్టి లంచ్ చేసేద్దాం. యాక్చువల్గా ఎన్ని కూరలున్నా కూడా నా చూపు మునగాకు వైపే వెళ్తుంది. ఎందుకంటే దట్స్ మై ఫేవరెట్. అందులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునగాకు అండ్ తెలగపిండి ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. తెలగపిండి అంటే మీకు తెలుస్తుందో లేదో, మనం ఆయిల్ మిల్స్లో ఆయిల్ సపరేట్ చేసిన తర్వాత మిగిలిపోయిన కేక్ ఉంటుంది కదా, దాన్నే తెలగపిండి అంటారు. ఈ ఎయిర్ ఫ్రైర్ ఇంటికి వచ్చినాక సగం పని చాలా ఈజీ అయిపోయింది. గంటలు స్టవ్ ముందు నుంచి వండనవసరం లేదు. టైం సెట్ చేసి పెట్టేస్తుంటే తక్కువ టైంలో చాలా హెల్తీగా రెడీ అయిపోతున్నాయన్నమాట. సో నైట్ టైం డిన్నర్లో ఇలా ఫిష్ ఫ్రై కూడా యాడ్ చేసిందన్నమాట మమ్మీ మెనూలో. అలాంగ్ విత్ దట్ కొంచెం బిర్యానీ కూడా చేసింది. మార్నింగ్ డే సేమ్ ఏం తింటాం చెప్పి రొటీన్గా ఉంటుందని మార్చిందన్నమాట. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి ముక్కనుమ రోజున ఇలా హరిదాస్ కోసం అన్ని తీసి పెట్టిందమ్మ. ఆకాశరాజైన కుమార్తెైన పద్మావతిని మన సంస్కృతుల్ని సాంప్రదాయాల్ని కాపాడుతూ వస్తున్నారు కాబట్టి టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ కింద మనకు తోచింది ఆఫర్ చేస్తామట. లైక్ రైస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్, మనం వండుకున్న స్నాక్స్ అండ్ కొంచెం మనీ కూడా, జస్ట్ టు మేక్ దమ్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు అలా గెటప్స్ వేసుకుని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఊరంతా తిరుగుతూ ఉంటారు పాటలు పాడుకుంటూ. ఇదంతా కూడా మన ఊరి మంచి కోసమే చేస్తారు కాబట్టి వీ నీడ్ టు అప్రిషియేట్ దమ్. ఆకాశరాజు గల్లుడా శ్రీనివాస. బాయ్ అండి. బాయ్. చూసారా మా మమ్మీ ఎంత పెద్ద రథం వేసిందో. ఇలా ఫైనల్ గా నెలముగ్గాని చందమామను రథంలో పెట్టి పంపించేస్తారన్నమాట. అదండి సంగతి. ఇయర్ మా ఇంట్లో ఈ సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. మళ్ళీ ఇంకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ స్వాతి ఫ్రమ్ స్వాతి క్రియేటివ్. లవ్ యూ ఆల్. బాయ్.